بسم الله الرحمن الرحيم. الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم సహోదరి మండలారా నేడు మీ ముందు చెప్పబోయే అంశం ఇస్లాంలోనే మహిళలకు సమానత్వ హక్కులున్నాయి, స్వాతంత్రం ఉంది. అజ్ఞానంధకార ప్రపంచం మహిళలను అంధకారంలో తొక్కివేసే పాశ్చాత్య ప్రపంచం, నాగరిక ప్రపంచం మహిళల సమానత్వం పేరిట, మహిళల యొక్క స్వాతంత్రం పేరిట అర్ధనగ్న అంధకార అంగాంగ ప్రదర్శనలు చూపిస్తూ ఆకాశానికి ఎత్తేసి వారికి రావాల్సినటువంటి హక్కులు, వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలన్నింటినీ కూడా మంట కలిపింది నేటి నాగరిక ప్రపంచం. మరి చూడబోతే మరోవైపు మహిళలకు అన్ని రకాల హక్కులు కలిగించి వారిని ఒక గౌరవంగా, ఉన్నతమైనటువంటి హుందాతనంలో ఉంచినటువంటి శాంతి ధర్మం, సమానత్వ ధర్మమైనటువంటి ఇస్లాంపై అజ్ఞానంతో బురద జల్లేటువంటి వారి సంఖ్య నేడు ఎక్కువనే ఉంది. పాశ్చాత్య విద్యను అభ్యసించినటువంటి వారు పాశ్చాత్య దేశాల యొక్క సంస్కృతికి ముగ్ధులైపోయినటువంటి వారు స్వతంత్రం పేరిట స్త్రీ యొక్క అందచందాలను ప్రదర్శింపచేస్తూ వారిపై దౌర్జన్యాలకు, బలాత్కారాలకు కారణమవుతున్నారే కానీ వారి యొక్క హక్కులను, వారి కోసం, వారి యొక్క సమానత్వం కోసం, వారి స్వాతంత్రం కోసం ఎలాంటి కృషి చేయడం లేదు. వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు కూడా ఇవ్వడం లేదు. మరి ఇస్లాంలో ఏదైతే సమానత్వం బోధిస్తుందో, ఏ ధర్మం అయితే మహిళలకు కూడా అన్ని రకాల హక్కులు ఉన్నాయన్నటువంటి ఆదేశాలు ఇచ్చిందో ఆ ధర్మాన్ని మిడిమిడి జ్ఞానంతో విమర్శిస్తుంటారు చాలామంది. అందుకే సహోదరి మండలారా, నేడు నేను మీ ముందు స్పష్టంగా చెప్పదలిచాను, ప్రపంచంలో ఏ ధర్మం స్త్రీలకు ఇవ్వనటువంటి గౌరవాన్ని, హుందాతనాన్ని ఇస్లాం ధర్మం మాత్రమే ఇచ్చింది. స్త్రీ యొక్క హక్కుల విషయాన్ని చూసుకున్నట్లయితే, స్త్రీ యొక్క మాన మర్యాదలను కాపాడే విషయంలో ఇస్లాం ఎలాంటి పటిష్టమైనటువంటి గోడలను నిర్మించిందంటే, పురుషులను ఆదేశిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, పరా స్త్రీల వైపు కన్నెత్తి చూడకండి, మీ యొక్క చూపులను క్రిందికి మరల్చుకోండి అని చెప్పారు. అదేవిధంగా స్త్రీ యొక్క మానవ మర్యాదలను కాపాడే విషయంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై సర్వమానవాళి శాంతి కోసం అవతరించినటువంటి దైవ గ్రంథం ఖురాన్ ఏం చెప్పిందంటే, సౌశల్యవంతమైనటువంటి పవిత్రమైనటువంటి స్త్రీలపై అపానింద మోపేవారు ఇహలోకంలో, పరలోకంలో చాలా ఘోరమైన శిక్ష చవి చూడాల్సి వస్తుంది అని హెచ్చరించింది ఖురాన్ గ్రంథం. అదేవిధంగా ఎవరైనా స్త్రీలపై అపానింద మోపినట్లయితే వారు ఎంతవరకైతే నలుగురు సాక్షుల్ని తీసుకురాలేరో ఆ స్త్రీని పాపాత్మురాలు అనడం తగదు. ఒకవేళ ఆ వ్యక్తి సాక్షులను తీసుకురాకున్నట్లయితే అతన్ని 80 కొరడా దెబ్బలతో శిక్షించాలని ఆదేశించి స్త్రీ యొక్క మాన మర్యాదలను కాపాడిన ధర్మం ఇస్లాం. ఇక అదేవిధంగా స్త్రీ యొక్క ప్రాణరక్షణ విషయానికి వచ్చినట్లయితే, ఖురాన్ ఏదైతే చెప్పిందో, ఒక మానవుని చంపినవాడు సర్వ మానవాళిని చంపిన వానితో సమానం. మరి మానవుడు అంటే కేవలం పురుషుడే కాదండి, అందులో స్త్రీలు కూడా వస్తారు. అదేవిధంగా ఖురాన్లో మరో చోట సృష్టికర్త ఏమన్నాడంటే, ఉద్దేశపూర్వకంగా మీలో ఎవరైనా మరొకరిని హత్య చేసేవాడు నరకవాసి అని చెప్పడం జరిగింది. ఎవరినైనా హత్య చేయడం అంటే స్త్రీయే కానీ పురుషుడే కానీ. ఇలా ప్రాణరక్షణ కలిగించినటువంటి ధర్మం ఇస్లాం. అంతేకాదండి, మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక యూదుడు ఒక స్త్రీని హత్య చేసి తప్పించుకోవాలని చూశాడు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ స్త్రీని హత్య చేసినందుకు బదులుగా అతని నుండి
ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించారు, అతనికి కూడా శిక్ష విధించారు. ఇలా స్త్రీ యొక్క ప్రాణాన్ని కూడా ఒక విలువ అంటూ ఉంది. ఆమె కూడా పురుషులతో సమానం, ఆమె ప్రాణం కూడా పురుషుల ప్రాణంతో సమానం అని చెప్పినటువంటి సమానత్వ ధర్మం ఇస్లాం. అదేవిధంగా స్త్రీకి విద్య హక్కు విషయానికి వచ్చినట్లయితే మొట్టమొదటిసారిగా ఖురాన్లోని వాక్యాలు అవతరించాయో అవి చదువు అనే పేరుతోనే, అంటే విద్యను అభ్యసించండి అనే పేరుతోనే. ఇఖ్రా బిఇస్మి రబ్బికల్లదీ ఖలక్, చదవండి సృష్టించిన మీ ప్రభు పేరుతో. విద్యను ఈ రకంగా ప్రోత్సహిస్తూ ఆజ్ఞాపించినటువంటి ఇస్లాం ధర్మం మొదటి కాలంలోనే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరితో కూడా సమానంగా స్త్రీలకు విద్య నేర్పించాలని వారితో ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసేవారు. స్త్రీల కోసం కూడా వారంలో ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారికి ధర్మ ఆదేశాలను, సృష్టికర్త యొక్క సందేశాన్ని వినిపించేటువంటి అవకాశం కోసం ఒక సమావేశాన్ని ప్రతి వారం ఏర్పాటు చేసేవారు. అంతేకాదండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తలబుల్ ఇల్ము ఫరీజతున్ అలా కుల్లి ముస్లిం, విద్య నేర్చుకోవడం ప్రతి ముస్లింపై, అంటే స్త్రీ మరియు పురుషులపై విధి అయి ఉంది అని చెప్పారు. అదేవిధంగా మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సూక్తులను, వారి యొక్క ప్రవచనాలను యావత్ ప్రపంచానికి అందించినటువంటి ప్రవక్త సహచరుల్లో ముఖ్యంగా వారి జీవిత సహచరిని అమ్మ ఆయిషా రజియల్లాహు అన్హా గారి యొక్క ఉల్లేఖనాలు, వారి ప్రవచనాలు దాదాపు 2000కు పైగా ప్రవచనాలు వస్తున్నాయి హదీస్ గ్రంథాల్లో. దాన్ని బట్టి తెలిసింది ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పురుషులకు ఎక్కడైతే విద్యకు సమానం హక్కు కల్పించారో అదేవిధంగా స్త్రీలకు కూడా విద్యా హక్కు కల్పించారు. ఇక చూసుకున్నట్లయితే ఇస్లాం స్త్రీకి ఆస్తి హక్కు కల్పించే విషయంలో చాలా కఠినమైనటువంటి నియమాలను కూడా నియమించింది. మీరు ఖురాన్ గ్రంథంలోని సూరతున్ నిసా 4వ అధ్యాయము, ఆ అధ్యాయం కూడా స్త్రీల పేరుతోనే ప్రారంభమవుతుంది. స్త్రీల కోసమే ప్రత్యేకంగా అందులో ఎక్కువ ఆదేశాలు ఇవ్వబడినవి. అందులోనే చెప్పబడ్డాయి పురుషుల యొక్క వాటాకు సమానంగా స్త్రీలకు కూడా ఉంటాయి. అంటే పురుషులకు ఎక్కడైతే కుమారులకు ఒక తండ్రి వాటా ఇస్తున్నాడో అదేవిధంగా కుమార్తెలకు కూడా వాటా ఇవ్వాలి అని ఆదేశాలు స్పష్టంగా వచ్చాయి. అంతేకాదండి, ఎవరికైనా కేవలం ఒకే కుమార్తె ఉన్నట్లయితే ఆ తండ్రి యొక్క ఆస్తిలో సగ భాగం ఆ ఒక్క కుమార్తెకు మాత్రమే వస్తుందని చెప్పినటువంటి సమాన ధర్మం ఇస్లాం. స్త్రీకి ఏవైతే ఆస్తి హక్కులు నియమించబడ్డాయో ఆ హక్కులు చాలా అద్భుతమైనవండి. స్త్రీకి తండ్రి ద్వారా కూడా ఆస్తి హక్కు లభిస్తుంది. ఆమె పెళ్ళై అత్తగారింటికి వెళ్ళినట్లయితే భర్త ద్వారా కూడా హక్కులు లభిస్తాయి. అదేవిధంగా ఒకవేళ భర్త కనుక చనిపోయినట్లయితే అతని ఆస్తిలో నుండి వాటా లభిస్తుంది. అతని కుమారుడు యవ్వనానికి చేరుకున్నాడు, అతని యొక్క ఆస్తి కనుక ఉన్నట్లయితే అతని నుండి కూడా ఆస్తి లభిస్తుంది. ఇలా స్త్రీకి తండ్రి, సోదరుడు, భర్త, కుమారుడు ఇలా నలువైపుల నుండి స్త్రీకి ఆస్తిలో హక్కులు కలిగించినటువంటి ధర్మం ఇస్లాం. అంతేకాదండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్త్రీని వివాహం చేసుకునేటువంటి విషయంలో కూడా ఆమెకు మహర్ అంటే స్త్రీ యొక్క ధనం చెల్లించే ఆమెను వివాహం ఆడాలనేటువంటి నిర్ణయాన్ని కూడా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఖురాన్ ద్వారా యావత్ మానవాళికి తెలియజేశాడు. అంటే స్త్రీలకు ఆస్తిలో కూడా హక్కు ఉంది, ఆర్థికపరమైనటువంటి హక్కులు స్త్రీలకు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఒకవేళ స్త్రీ ధనవంతురాలై ఉండి, అంటే భార్య ధనవంతురాలై ఉండి భర్త పేదవాడైనప్పటికీ కూడా ఆ భార్య పోషణ భర్తపై ఉంటుంది అని చెప్పినటువంటి ధర్మం ఇస్లాం. అదేవిధంగా ఇస్లాం స్త్రీలకు ఇచ్చినటువంటి హక్కుల విషయంలో భర్తను ఎంపిక చేసుకునే విషయంలో, అంటే తనకు నచ్చినటువంటి వరుణ్ణి తను పెళ్లి చేసుకునేటువంటి విషయంలో కూడా స్త్రీకి హక్కు కలిగించినటువంటి ధర్మం ఇస్లాం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీరు మీ పిల్లలకు వివాహం చేసే సమయంలో అమ్మాయి యొక్క అనుమతి తీసుకోవాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. అంటే ఆమెకు నచ్చిన వరుణ్ణి చేసుకునే హక్కు ఆమెకు ఉంది, కానీ అక్కడే ఆమె తండ్రి యొక్క గౌరవాన్ని కూడా గౌరవించాలి. అంటే తండ్రి తన కోసం ఏదైతే సంబంధం తీసుకొచ్చాడో అది మేలైనదిగా భావించాలి, ఆ అబ్బాయిని చూడాలి, అతడు నచ్చినట్లయితే తండ్రితో తన సమ్మతిని, తన అంగీకారాన్ని తెలియచేయాలి. ఇది ఈ రకంగా తండ్రి కూతుర్ల యొక్క బాంధవ్యాన్ని తెలియజేస్తూనే స్త్రీకి అక్కడ హక్కు కూడా కలిగించడం జరిగింది, తనకు నచ్చినటువంటి వరుణ్ణి ఎంపిక చేసుకునే హక్కు. అదేవిధంగా సాంసారిక జీవితంలో భర్తతో ఏవైనా మనస్పర్ధలు వచ్చి కుటుంబంలో ఏవైనా ఎడబాటుకు అవకాశాలు వచ్చినట్లయితే, ఆ తర్వాత సయోధ్య కుదిరే పరిస్థితి లేకున్నట్లయితే
అంగీకారంతో, ఒక మంచి వాతావరణంలో జీవితం గడిపేటువంటి పరిస్థితి లేకున్నట్లయితే స్త్రీకి ఇస్లాం ఎంత అద్భుతమైనటువంటి హక్కు ఇచ్చిందంటే ఆమె భర్త నుండి తాను స్వయంగా వేరు కావచ్చు. అంటే ఖులా యొక్క హక్కు, విడాకుల యొక్క హక్కు, ఆ భర్త నుండి వేరైపోయే హక్కు ఇస్లాం ఇచ్చింది. సోదర మహాశయులారా, సోదరిమణులారా, స్త్రీ యొక్క హక్కులను నేడు చాలా మంది గమనించడం లేదు. కనుక అందరిపై బాధ్యత ఉంది. ఇస్లాంను చదవండి, ఇస్లాంను తెలుసుకోండి, ఖురాన్ గ్రంథాన్ని చదవండి, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్రను చదవండి. ఆయన ఎలాంటి గౌరవాన్ని ఇచ్చాడంటే, స్త్రీకి ఎలాంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడంటే, ఆమె తల్లి అయినట్లయితే ఆమె పాదాల కింద స్వర్గం ఉంది. ఆమె సోదరి లేక కుమార్తె అయినట్లయితే తండ్రి తన సోదరునికి స్వర్గంలో వెళ్ళడానికి ఆమె సహకారిగా ఉంటుంది. ఆమె భార్య అయినట్లయితే తన యొక్క భర్త యొక్క ధర్మాన్ని సగం చేస్తుంది. ఈ రకంగా స్త్రీ యొక్క గౌరవాన్ని, ఉన్నత స్థానాన్ని ఇస్లాం మరి ఎంతో హుందాతనంగా చూపిస్తుంది. పాశ్చాత్య ప్రపంచం ఈ విషయాలను గమనించకుండా, ఈ విషయాల పట్ల అధ్యయనం చేయకుండా, ఎక్కడో మారుమూల గ్రామాల్లో అజ్ఞానంతో ఏవైనా ముస్లిం కుటుంబాల్లో ఏమైనా చిన్న సంఘటనలు జరిగినట్లయితే వాటిని చాలా పెద్దగా చూపించి పూర్తిగా ఇస్లాంపై మాత్రమే బురద జల్లుతూ ఉంటారు. కానీ ఇస్లాంను స్వీకరించే అటువంటి పాశ్చాత్యులు ఎవరైతే ఉన్నారో, ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో, వారిలో ముఖ్యంగా యూరప్, అమెరికా లాంటి దేశాల్లో ఇస్లాం స్వీకరించే వారిలో ఎక్కువ శాతం స్త్రీలే అన్నది జగమెరిగిన సత్యం ఇది. కనుక సహోదర సహోదరి మహాశయులారా, మీరందరూ కూడా ఇస్లాంను అధ్యయనం చేయండి. ఇస్లాం స్త్రీకి ఇచ్చినటువంటి హక్కులను గుర్తించండి. ఇస్లాం స్త్రీ యొక్క సమానత్వాన్ని, స్త్రీ యొక్క గౌరవాన్ని ఎలా ఉన్నతంగా చూపించిందో దాన్ని స్వయంగా మీరు చదవండి, ఆ విషయాన్ని తెలుసుకోండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.